అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియో వచ్చేసి దీపావళి పండగ సందర్భంగా లక్ష్మీ పూజ చేసుకోవడానికి పూజకి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి ఏమిటో తెలుసుకుందామండి. ఈ వీడియోలో అన్ని అదే రోజు తెచ్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి కష్టం కూడా అవుతూ ఉంటుందండి. మొదటిసారి చేసుకునే వారికి ఇంకా కొంచెం కష్టంగాను కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది. అందుకని ఏ పూజలు చేసుకున్నా ఏ వ్రతాలు చేసుకున్నా పూజకు కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని ముందు రోజు సిద్ధం చేసుకుని ఉంచుకుంటే కనుక పూజ చేసుకునేటువంటి రోజు కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా హడావిడి లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు. అన్ని మనకి తెలిసినటువంటి వస్తువులే అయినా కానీ ఒక్కొక్కసారి కంగారులో హడావిడిలో మర్చిపోతూ ఉంటాం కదండి. అందుకని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా లక్ష్మీ పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి ఏమిటో నేను మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లి లక్ష్మీ పూజకి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి ఏమిటో తెలుసుకుందామా. మరి ఒక చిన్న పీట లేదా ఆసనంని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత బియ్య పిండి తీసుకోవాలండి ముగ్గు వేసుకోవడానికి. అలాగే నైవేద్యంగా చలిమిడి చేసుకోవడానికి కేవలం మరపట్టించింది ఇంట్లో చేసిందే వాడుకోవడానికి ప్రయత్నించండి, షాప్ లో కొన్నది కాకుండా. వినాయకుడు మరియు లక్ష్మీ విగ్రహము లేదా లక్ష్మీ గణపతి కాయిన్ తీసుకొని మనము పూజ అనేది చేసుకోవచ్చు. ఇవేమీ అందుబాటులో లేకపోతే కనుక లక్ష్మీదేవి గణేశుడు ఫొటోస్నైనా తీసుకొని పెట్టుకోవచ్చండి. వీటితో పాటు ఒకవేళ ఉంటే కనుక లక్ష్మీ కుబేరుడు స్వామి ఉన్నటువంటి ఫోటోను కూడా పెట్టుకోండి. ఒకవేళ అలా లేకపోతే కనుక లక్ష్మీ కుబేర ఫోటో అనేది లేకపోతే శ్రీ యంత్రాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సింది వచ్చేసి పూజ చేసేటప్పుడు పూజలోకి మాత్రము తప్పకుండా మట్టితో చేసినటువంటి ప్రమిదలు మాత్రమే తీసుకోవాలండి. ఈ ప్రమిదల సంఖ్య కూడా వచ్చేసి పూజకి పెట్టేవి 21 కానీ లేదా 31 కానీ ఉండాలి, గుర్తు పెట్టుకోవాలండి. ఇంట్లో పెట్టుకోవడానికి మా క్యాండిల్స్ కానీ లేకపోతే వివిధ రకాల లైట్స్ ని ఉపయోగించుకోవచ్చు. కానీ పూజలో మాత్రం తప్పకుండా మట్టి ప్రమిదలు పెట్టుకొని మాత్రమే పూజ అనేది చేసుకోవాలి. తర్వాతది వచ్చేసి పూజా పళ్ళెం అండి. ఈ పూజా పళ్ళెంని ఎలా తయారు చేసుకొని ఉంచుకోవాలి అంటే కనుక గుండ్రటి పళ్ళెంని తీసుకొని పళ్ళెం మధ్యలో స్వస్తిక్ ఆకారాన్ని గంధంతో లేదా కుంకుమతోటి వేసి మధ్యలో ప్రమిదని పెట్టి అగరబత్తీలని గంటని ఉంచి అలాగే శంఖాన్ని కూడా తప్పకుండా ఈరోజు పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఈ పళ్ళెంలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మన పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా శంఖాన్ని కూడా ఒక పక్కన పెట్టుకొని ఖాళీగా ఉన్నటువంటి చోట్ల పూలని పెట్టుకొని పూజా పళ్ళెంని తయారు చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిపాలు అంటే కాయనటువంటి పచ్చిపాలు, అలాగే వీలైతే పెరుగును కూడా పెట్టచ్చు. అమ్మవారికి పెరుగు అంటే చాలా ఇష్టము. తర్వాత వచ్చేసి మనకి అగరబత్తులు, అలాగే తమలపాకులు, వీటితో పాటు వక్క, అలాగే డ్రై ఫ్రూట్స్ ని కూడా మనము సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఆ రోజు పూజలో పూజా మందిరంలో లక్ష్మీదేవి పాదాలు వేస్తే మంచిది కనుక వీలైతే కనుక ముగ్గు పిండితో కానీ బియ్య పిండితో కానీ పాదాలు వేసుకోవాలండి. ఒకవేళ అలా వేసుకోవడానికి కనుక సమయం లేదు అనుకుంటే కనుక ఆల్రెడీ షాప్ లో రెడీమేడ్ గా చేసినటువంటి పాదాలు అనేవి దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చుకొని పూజా మందిరంలో ఉన్నటువంటి తలుపుకు కానీ లేదా ముఖద్వారానికి కానీ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి అమ్మవారికి వేయడానికి వస్త్రము, వీలైతే కనుక తామర వత్తులతోటి అమ్మవారికి పూజ చేస్తే మంచిది కనుక ఆ రోజు తామర వత్తులతోటి అమ్మవారికి పూజ చేయాలండి. ఒకవేళ తామర వత్తులు అందుబాటులో లేకపోతే మామూలు వత్తులతో కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు. ఉంటే కనుక తామర వత్తుల్ని కూడా ఉపయోగించుకొని పూజ చేసుకుంటే మంచిది. తర్వాతది వచ్చేసి దీపారాధన చేసుకోవడానికి ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వీటిల్లో ఈ మూడిట్లో ఏది అందుబాటులో ఉంటే వాటిని తీసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. కొంతమంది విప్ప నూనెతో కూడా చేస్తూ ఉంటారండి. తర్వాత నైవేద్యాలుగా పానకము, చలిమిడి, వడపప్పు, బెల్లము ఇలా మనం నైవేద్యాలు అనేవి చేసి మనము నివేదించుకోవాలి అమ్మవారికి. తర్వాత పసుపు, కుంకుమ, శుభానికి సూచకంగా పసుపు కొమ్మలు 2 తీసుకోవాలి. అలాగే కలశం మీద పెట్టుకోవడానికి గాజులు, అలాగే అమ్మవారికి వాయనము ఇచ్చే కొంతమందికి సాంప్రదాయం అనేది ఉంటుందండి. అలా ఉన్నవారు వాయనంలో ఇవ్వడానికి గాజుల్ని కూడా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గంధము, పరిమళ భరితమైనటువంటి పువ్వులు, అలాగే పూలమాలలు అనేవి కూడా 2 తీసుకోవాలి.
తర్వాత వచ్చేసి మనకి కావాల్సింది, ఒకవేళ మనకి అందుబాటులో ఉంటే కనుక, దొరికితే కనుక తామర పువ్వును కానీ కల్వ పువ్వును కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ దొరకని పక్షంలో మనము ఏమీ చేయలేమండి. ఒకవేళ దొరికితే కనుక తామర పువ్వు కానీ కల్వ పువ్వును కానీ అమ్మవారికి మనము పెడితే చాలా మంచిది, ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి. తర్వాత వచ్చేసి మామిడి ఆకులు తీసుకోవాలి, గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవడానికి అలా మామిడి ఆకులు అనేవి తీసుకోవాలండి. తర్వాత నాణాలని తీసుకోవాలి. ఈ నాణాల సంఖ్య కూడా వచ్చేసి 11, 21, 31 లేదా 101 సంఖ్యల్లో తీసుకోవాలండి నాణాలు అనేవి. ఒక తెల్లని టవల్ని కూడా తీసుకోవాలి. పండ్లు ఏవైనా కానీ ఒక 5 రకాల పండ్లని తీసుకోవాలండి. కలశం కోసము ఒక కలశ చెంబును అనేది తీసుకోవాలి. అక్షింతలు అనేవి ఎప్పుడూ నీటితో చేయకూడదండి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని మనం అక్షింతలు అనేవి తయారు చేసుకోవాలి. తర్వాత మనకి కొబ్బరికాయలు అనేవి 2 తీసుకోవాలండి, కలశం కోసము నైవేద్యం కోసము. తర్వాత మనకి బియ్యం అనేది తీసుకోవాలి, అరిటె ఆకు లేదా విస్తరాకుల్ని కూడా తీసుకోవాలి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకము, బెల్లము ఇవే కాకుండా ఏదైనా ఒక తీపి పదార్థం అనేది చేసి అమ్మవారికి నివేదన అనేది చేయాలి. పాయస, అన్నం లాంటివి చేస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి. తర్వాత మనకి దీపారాధన కుందులు, అలాగే బ్లౌజ్ పీసెస్ కలశం మీద పెట్టుకోవడానికి ఒక గంట, హారతి ప్లేటు, అలాగే మనకి పంచపాత్ర, ఉద్దరిని కూడా మనము సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. చేతి తుడుచుకోవడానికి ఒక క్లాత్ అనేది కూడా తీసుకోవాలండి. ఒక మ్యాచ్ బాక్స్ అనేది కూడా మనము పెట్టుకోవాలి. మనకి ఇక్కడ చెప్పినవి అన్నీ అతి ముఖ్యమైనటువంటి సామాగ్రి అండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ సామాగ్రి వచ్చేసి మనకి అందుబాటులో ఉంటే తమ శక్తికి కొలది మన శక్తి మేరకు వీటిని కూడా తీసుకొని మనం పూజా మందిరంలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అవి ఏమిటి అంటే కనుక కామాక్షి దీపంని కూడా మనము ఈ దీపావళి రోజు నాడు వెలిగిస్తే మనకి చాలా చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాతది వచ్చేసి తామర గింజల మాల. ఈ తామర గింజల మాల ఎందుకు అంటే కనుక ఈ దీపావళి రోజు నాడు అమ్మవారికి మాలగా వేస్తే మనకి మంచిది. కొంతమంది వచ్చేసి తామర గింజల మాలని ఉపయోగించి అష్టోత్తరం చదువుతున్నప్పుడు తామర గింజల మాలను ఉపయోగించుకొని చేస్తూ ఉంటారండి, అలా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి గవ్వలు. ఈ లక్ష్మీదేవి గవ్వల్ని కూడా మనం పూజా మందిరం పెట్టుకొని పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. పసుపు రంగులు చిన్నగా ఉంటాయండి ఈ లక్ష్మీదేవి గవ్వలు అనేవి. వీటితో పాటు శ్రీఫలము, గోమతి చక్రాలు వీటిని కూడా తీసుకొని మనం పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలో పెట్టుకొని. అలాగే ఏనుగు బొమ్మలు ఒక 2 కూడా తీసుకొని మన పూజా మందిరంలో పెట్టుకొని ఈ దీపావళి రోజు నాడు లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చండి. మనకు ఒకవేళ అందుబాటులో ఉండి మన శక్తి కొలది ఉంటే కనుక వీటిని తీసుకోవచ్చు. ఇదండి దీపావళి రోజు నాడు లక్ష్మీ పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అనేవి.